నమస్కారం అందరికీ. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చా? హోమియోపతి దీనికి వ్యతిరేకమా? అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కానివ్వండి, ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి, అలాగే యానల్ క్యాన్సర్, జెనిటిలియా వార్డ్స్ రావడానికి ఇది ఒక ముఖ్య కారణం. థ్రోట్ క్యాన్సర్ అనంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఏ ఏజెస్ వారు అంటే ఏ వయసు వారికి ఇప్పించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే 9 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా తీసుకోవచ్చండి. అలాగే ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఏదో కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఏవో డిఎన్ఏలు చేంజ్ అవుతాయి, లేకపోతే ఇంకేదో అయిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది చాలా సేఫ్, సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కూడా చిన్నపిల్లలకు లైక్ స్కూల్స్లో ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీ పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించి మన పిల్లల్ని క్యాన్సర్స్ బారిన పడకుండా కాపాడుకుందాము. సింపుల్గా చెప్పాలంటే ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది మన శరీరాన్ని శత్రువుల దాడి జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేలాగా ఎలా ప్రవర్తించాలో మన శరీరానికి నేర్పించి ముందుగానే సిద్ధం చేస్తుంది. అలాగే హోమియోపతి ప్రకారం చూసుకుంటే ఈవెన్ ఎఫారిజం 3లో ప్రివెన్షన్నే సూచిస్తుంది. ఎఫారిజం 4లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా వ్యాక్సినేషన్కి వ్యతిరేకం అనైతే ఎక్కడ సూచించలేదు ఎఫారిజం 4లో కూడా. సో మీరు ధైర్యంగా మీ పిల్లలకు కానీ మీరు కానీ హెచ్‌పివి వ్యాక్సిన్ని ఇంకా తీసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. మీరు తీసుకున్నారా? ఇట్లు మీ డాక్టర్ అనూష. ధన్యవాదాలు.